గుడ్ మార్నింగ్. జై తెలంగాణ, జై భీమ్, జై సేవలాల్. ఈరోజు హ్యాపీ రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ముఖ్యంగా పద్మ విభూషణులు చిరంజీవి వెంకయ్య నాయుడు అత్యున్నత పద్మ పురస్కారాలు సీఎం రేవంత్ అభినందనలు. తెలంగాణకు పునర్నిర్మించే మేస్త్రిని నేనే, కాసుకోండి భారసాకు గోరి కడతాం. మే 9 నుంచి ఎంసెట్ 13 వరకు ఎంట్రన్స్ టెస్టులు. మే 6న ఈసెట్, మే 23న ఎడ్సెట్, జూన్ 3న లాసెట్. 4-5 తేదీల్లో ఐసెట్, ఎంసెట్ పేరును ఏసెట్గా మారుస్తూ నిర్ణయం. ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి. పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల సభలు పెడతాం. పులి బయటకు వస్తే బొక్కలకు వేయడానికి బోను రెడీగా ఉంది. ఇది బిల్లా రంగాలను తెలంగాణ సరిహద్దుల వరకు తరిమి కొడతాం. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లకు తగ్గకుండా గెలిపించాలి. పార్టీ కార్యకర్తలను పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకవేళ 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీకి ఇది లాభం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన తెలంగాణలో 14 సీట్లు కూడా కీలకం అని చెప్పేసి భావించాలి. గతంలో బీజేపీ నుంచి ఒక 5 ఎంపీలు ఉంటుండే, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఒక 5 ఎంపీలు ఉంటే, కాంగ్రెస్ నుంచి 4 ఎంపీలు అక్కడికే మనం చూసినాం. కానీ ప్రస్తుతంలో ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అనే పార్టీ, భారత రాష్ట్ర సమితి ఖచ్చితంగా 10 సీట్లు తప్పకుండా కొడుతుందని చెప్పేసి మేము భావించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఒక ఎత్తు అయితే, పార్టీ చెప్పింది ఒక ఎత్తు అయితే, ఇక్కడ స్థానిక ఉన్నటువంటి సమస్యలపై ఎవరు కూడా పట్టించుకునే దాఖలా లేకపోయింది. అందుకోసమే రేపు పార్టీ బలపడేటువంటి క్రమంలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఈ మూడింటిలో ఖచ్చితంగా బీజేపీ ఒక 4 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక 6 సీట్లు అయితే వస్తాయి. మిగతావి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీ కొట్టబోతోందని చెప్పి మనం భావించాలి. మేము కన్నెర్ర చేస్తే భారత మిగలదు, బట్టలు తీసి కొడతామంటే చేతులు ముడుచుకొని మేము లేము. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హెచ్చరిక. అంటే మిమ్మల్ని బట్టలు ఇప్పి కొడతా అని చెప్పేసి కేటీఆర్ గారి సూచన కాదు, సంకేతం కాదు. కానీ మీరు చేసేటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ప్రతిదీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, కేసీఆర్ దోచుకున్నారు అని చెప్పినప్పుడు వచ్చినటువంటి మాటలను మీరు పట్టుకొని కన్నెర చేసే తెలంగాణ రాష్ట్ర ప్రజలే ఉండాలని చెప్పేసి మీ స్టేట్మెంట్ ఇస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేపు మిమ్మల్ని చీదరించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం భావించాలి. మోడీ మంది మాయ మాటలే కరిగే. పార్లమెంట్ ఎన్నికల యుద్ధంలో గెలవాలి. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. ఇండియా కూటమే లేదు. కూటమిలో కొన్ని ముసలం ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే మమతా బెనర్జీ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చింది, మేము ఒకరే పోటీ చేస్తున్నామని చెప్పేసి చెప్పినప్పుడు, అదేవిధంగా కేజ్రీవాల్ కూడా మేము ఎవరికి పోటీ ఇవ్వమని చెప్పేసి చెప్పినప్పుడు మీకు కూటమి ఎక్కడ ఉంది? ఇంకా కాంగ్రెస్ కూటమే లేదు. కమ్యూనిస్టులు ఒకటే ఉంటారు, మీ దగ్గర ఎవ్వరు ఉండరు. కమ్యూనిస్టులతో మీరు పోటీ పెట్టుకున్నప్పుడు
మమతా బెనర్జీ సపరేటే, కేజ్రీవాల్ సపరేటే. ఇంకా కూటమి అక్కడే పెద్ద పెద్ద పార్టీలన్నీ కూటమిలో తప్పుకున్నప్పుడు మీ కూటమి ఎక్కడుంది? తెలంగాణ ప్రభుత్వం పనితీరు దేశానికి ఆదర్శం కావాలి. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఖచ్చితంగా తెలంగాణలో మంచి పని చేస్తే మిమ్మల్ని ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాపాడుకునే ఉంటారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కోదండరాం, గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కోదండరాం, అదేవిధంగా అలీఖాన్. దసరంపై గవర్నర్ తమిళసై సంతకం. ఒప్పందంలో భాగంగానే కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపాదనలకు తిరస్కరించిన తమిళసై. అంటే పార్టీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని పార్టీలతో అలయన్స్తో ప్రభుత్వంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారమే కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి. 5 సభ్యుల నియామకం. గవర్నర్ ఆమోదముద్ర. సభ్యులుగా అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, మల్లికార్జున్, మిరుల్లా ఖాన్, ఎన్ యాదయ్య, రామ్మోహన్ రావు నియామకం. డీజీపీ మహేందర్ రెడ్డి గతంలోనే తెలంగాణలో అన్ని పేపర్లు లీకేజ్ అవుతున్నాయి, వాటి కోసం రోడ్డెక్కినటువంటి ప్రజల్ని చిత్త కొట్టించినటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి ఈరోజు టీఎస్పీసీ చైర్మన్గా ఉంటే తెలంగాణ రాష్ట్ర యువతలకు ఎంత నష్టం అంటే అంత నష్టం. ఎందుకంటే గతంలో మేము ఎక్కడ రోడ్డు ఎక్కినా కానీ మిమ్మల్ని మాపై లాఠీ చార్జ్ చేయించింది డీజీపీ మహేందర్ రెడ్డి. ప్రజెంట్ కూడా టీఎస్పీసీ విద్యార్థుల కోసం ఆయనను నియమిస్తే ఖచ్చితంగా విద్యార్థులను పైకి వెదగనియరు అని చెప్పేసి నేను మా పిఆర్టీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాను. రంగంలోకి కేసీఆర్. నేడు పార్లమెంటరీ పార్టీ భేటీ. గులాబీ బాస్ అధ్యక్షతన బీఆర్ఎస్ పొలిటికల్ యాక్షన్ షురూ. కేటీఆర్, హరీష్, కేకే ఇతర ముఖ్య నేతల నివేదికలు. ఎర్రవల్లి వేదికగా కేడర్కు అధినేత మార్గనిర్దేశకం. కలెక్షన్ కింగ్కు రిమాండ్. కటకటాల పాలైన కలెక్షన్ కింగ్ ఆస్తుల విలువ 5 కోట్ల పై మాటే. అధికారులతో సహా కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 14 రోజులు రిమాండ్. జ్యుడిషియల్ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు చెంచల్గూడ జైలుకు తరలింపు. చేత కాదు దద్దమ్మలు, మిమ్మల్ని వదిలేది లేదు. పాలించడం రాక మాపై నిందల సంక్షేమం పక్కన పెట్టి అడ్డగోడల నిర్ణయాలు. కాంగ్రెస్ సర్కారు ఏం సాధించింది? ఢిల్లీ టూర్లకే నెలన్నర పాలన. మీడియా చిట్చాట్లు కేటీఆర్. నితీష్ కు గులక్. ఇండియా కూటమి ఆర్జేడీకి షాక్. బీహార్లో అసెంబ్లీ రద్దు దిశగా అడుగులు. ప్రభుత్వం నుంచి నితీష్ పార్టీ నిష్క్రమణ. బీజేపీతో జట్టాపట్టా. లోక్సభ ఎన్నికల ముందు దోస్తాన. అప్రమత్తమైన ఆర్జేడీ. నితీష్ నివాసంలో పార్టీ నేతల భేటీ. బీజేపీ అధిష్టానంతో చర్చలకు ఢిల్లీకి బృందం. రాహుల్ యాత్రకు నితీష్ డుమ్మా. బీజేపీ మాస్టర్ స్ట్రోక్. కర్పూరి ఠాకూర్కు భారత రత్నతో పాటు మారిన సీన్. మోడీ ప్రభుత్వం నిర్ణయాలతో అటు ఇండియా కూటమికి, ఇటు బీహార్లోకి మహాఘాట్ బంద్ను ప్రభుత్వానికి శరాఘాతం. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి. 5 సభ్యుల నియామకం. ఎన్నిసార్లు ఇతను ఒకవేళ ఖచ్చితంగా టీఎస్పీఎస్సీగా చైర్మన్ గానే కొనసాగితే రాష్ట్ర ప్రజలందరూ నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ముందే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటున్నారు కాబట్టి ప్రజలను ఒకవేళ సమస్యల కోసం పోరాడడానికి బయటకు వస్తే ఆ ప్రజలను వెంటనే పోలీసులు పెట్టి లాఠీ చార్జ్ చేయించే వ్యక్తి మహేందర్ రెడ్డి. దయచేసి ఆలోచన చేయండి.
గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే డీజీపీ మహేందర్ రెడ్డిని తిట్టిన వాళ్ళు ఉన్నారు. గతంలో ఇప్పుడు బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ గారు కూడా డీజీపీ మహేందర్ రెడ్డి పైన అవాకు చవాకులు పెంచిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అతనికి టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించడం చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రంగంలోకి కేసీఆర్ ఓట్ల కోసం ఇంత దిగజారులా? గవర్నర్ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటే ప్రజల హక్కులను హరించడమే. అలాంటి వారిపై సిఈసి కఠినంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్యం బతకాలంటే అందరూ ఓటు వేయాల్సిందే. యంగ్ ఓటర్స్ డే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి పైన ఒక కేసు బుక్ అయింది కదా. హైదరాబాద్ అంటే సామాజిక అవగాహన లేని రాజకీయ నాయకులు వ్యవహారాల శైలి ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం అస్తవ్యస్తం చేస్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఓట్ల కోసం ఇంత దిగజారాలా అంటూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఉదాహరించారు. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయడం అంటే ప్రజల హక్కులను హరించడమేనని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాలను గుర్తించి ఎన్నికల సంఘం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. గురువారం కూకట్పల్లిలో జేఎన్టీయూలో జరిగిన నేషనల్ యంగ్ ఓటర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ పౌరులు ఆత్మహత్య చేసుకోవడానికి బహిరంగ సభల్లో అంటే వారిపైన ఎందుకు కేసు బుక్ అయిందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక ప్రజల దగ్గర మన ఓటర్లు ఎలా డివైడ్ చేయాలని చెప్పేసి దానిపైన ఒక స్టేట్మెంట్లో వారి కూతురు పాడి కౌశిక్ రెడ్డి గారి కూతురు, వారి సతీమణి పాడి కౌశిక్ రెడ్డి గారు, వారి ముగ్గురు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బాధ కలిగించిన స్టేట్మెంట్ అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో నూతన ఓటర్లను నమోదు చేయించండి. చేతకాని దద్దమ్మలు అక్రమ కేసులను సహించం. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఓర్వలేక అక్రమ కేసులు. బీఆర్ఎస్ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈరోజు మనం ఆంధ్రప్రభ పేపర్ని కొన్ని ముఖ్యాంశాలను తీసుకున్నాం. దయచేసి అందరూ కూడా షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్. మా యొక్క ఛానల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా మీరు షేర్ చేస్తారని నేను భావిస్తా ఉన్నాను. జై భీమ్, జై తెలంగాణ, జై సేవలాల్.